గౌరవనీయ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న సూచన ఏంటంటే రీసెర్చ్ చేస్తే తమిళనాడులో స్కూళ్ళల్లో ఇది మంచిగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుస్తుంది సార్. సో మళ్ళీ టెండరింగ్ ప్రాసెస్ ఎట్లా, ఏం కథ, ఏ సిస్టమ్స్ వాడుతున్నారు, న్యూట్రిషన్ కూడా మంచిగానే ఉందంట, పౌష్టికాహారం కూడా పిల్లలకు బాగానే ఇస్తున్నారట, దీని మానిటరింగ్ రివ్యూ మెకానిజం కూడా గట్టిగా ఉందట. సో నేనేమంటున్నానంటే ఈ టెండరింగ్ ప్రొసీజర్స్ స్టేట్స్ మళ్ళీ వైలేట్ చేసిన తర్వాత పరేషాన్ ఎవరు పడతారు అని అంటే నేను కేవలం ఒక డిబేట్లలో మాట్లాడుకుంటాం రేవంత్ అన్న. కాకపోతే సఫర్ అయ్యేది మన పిల్లలు. పౌష్టికాహారం దొరకక అన్హెల్తీ ఫుడ్ వల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి, పలుసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. న్యూట్రిషన్ ఇంకా హైజీన్ దగ్గర కాంప్రమైజ్ ఉండొద్దు రేవంత్ అన్న. అందుకే నా చిన్న విన్నపం ఇది రిక్వెస్టే. నేను ఇది చిట్టా లెక్కనో లేకపోతే మిమ్మల్ని విమర్శించాలనో చిట్టా మేము మాట్లాడతలేం. అబ్సల్యూట్గా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే పౌష్టికాహారము ఇంకా హైజీన్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు. మీరు ఖచ్చితంగా దీని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలా, ఇంట్లో అవకతవకలు జరగకుండా చూసుకోవాలి.